కొత్తిమీర టమాటా పచ్చడి కోసం అండి ఎక్కువ శాతం కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కొంచెంసేపు వేగాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే వెల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. ఒక 10 వరకు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది వెల్లిపాయ వేసుకుంటే. ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర. దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి. దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చల్లారేలోపు మనం టమాటాలను ఉడకబెట్టేద్దాం. చూడండి, టమాటాని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. టమాటా, అందులోకి కొంచెం చింతపండు అండి వేసేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇది చూడండి, టమాటా ఇలా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారాక మిక్సీ పడదామండి. చూడండి, కొత్తిమీర మిర్చి చల్లారింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా అండ్ చింతపండు వేసేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మన కొత్తిమీర పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ నేను ఇవి దోశల్లోకి వేసాను. దోశలు అంటే సజ్జలతో వేస్తున్నానండి దోశలు. ఆ దోశలకు ఈ చట్నీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మన దోశల రెసిపీ కూడా చూపిస్తాను, చూడండి. హలో అందరికీ, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సజ్జలతో దోశలు వేస్తున్నానండి. ఏం లేదు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు రైసు, 1.5 కప్పు సజ్జలు, కొంచెం సగ్గుబియ్యం, శనగపప్పు, మెంతులు వేసి నానబెట్టానండి. ఈ పప్పుల్ని ఒక 8 అవర్స్ నాననివ్వాలి. తర్వాత పిండి పట్టేసుకోవాలి. చూడండి, మన దోశ బ్యాటర్ రెడీ అయిందండి. దోశలు మాత్రం మంచి కలర్ఫుల్, సాఫ్ట్గా, ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి. చూడండి, దోశలు వేసుకుందాము. మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి. సజ్జ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారు. నార్మల్ దోశల కన్నా సజ్జ దోశలే చాలా బాగుంటాయండి. దీని మీద కొంచెం గీ వేస్తున్నాను. చూడండి, మన దోశ రెడీ అయిపోయింది. ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవడమే అండి. మీకు ఆనియన్ దోశ కావాలంటే ఆనియన్ దోశ, ఎగ్ దోశ అంటే ఎగ్ దోశ, క్యారెట్ దోశ అంటే క్యారెట్ దోశ, చీజ్ దోశ అంటే ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు, ఏ టైప్ దోశ కావాలంటే ఆ టైప్ వేసుకోవచ్చండి. సజ్జ దోశలు, కొత్తిమీర టొమాటో చట్నీ అండి. ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.